వెల్కమ్ బ్యాక్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రక భువనగిరి కోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు భువనగిరి పర్యటనలో భాగంగా కోట అభివృద్ధి పనులను పరిశీలించారు. కోట నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించనున్న రోప్వే ప్రాజెక్టు పనులను సందర్శించిన మంత్రి అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతిపైన ఆరా తీశారు. సుమారు 65 కోట్ల రూపాయల వ్యయంతో భువనగిరి కోట అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా మంత్రి తెలిపారు. గంటకు 300 మంది పర్యాటకులను కోటపైకి, కోట నుంచి కిందికి తరలించే సామర్థ్యంతో రోప్వే ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, కోటలో శిథిలావస్థకు చేరిన ప్రాంతాలకు మరమ్మతులు చేపడుతున్నామని కూడా చెప్పారు. అన్ని పనులను పూర్తి చేసి వీలైతే అక్టోబర్ 2న రోప్వేను ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. భువనగిరి కోటతో పాటుగా యాదగిరిగుట్ట, కొలనుపాక, స్వర్ణగిరి ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఇక పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉండే టూరిజాన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కేరళ, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోటీ పడే విధంగా టూరిజాన్ని డెవలప్ చేసి ఏర్పడుతున్నాం. రెండవది ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకనాడు ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు పరిపాలించినటువంటి, అట్లాగే మొఘల్ సామ్రాజ్యం సంబంధించిన వాళ్ళు గొప్ప గొప్ప కట్టడాల నిర్మాణాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ వాటి యొక్క పూర్వ వైభవాన్ని చాటే విధంగా డెవలప్ చేసి